ఆత్మయందు సుఖం కలిగినటువంటి వాడు అంతఃసుఖ, యోంతఃసుఖ. అక్కడికి పెట్టుకోండి గుర్తు. రామ కాదు, అంతఃసుఖ. యహ అంతఃసుఖ, ఎవడైతే ఆత్మయందే సుఖాన్ని అనుభవిస్తూ ఉండాడో. ఇప్పుడు ఈ సుఖం అనేటువంటిది అంతః అనేటువంటి విశేషణం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, సుఖం చాలామంది అనుభవిస్తున్నారు ఈ ప్రపంచంలో, చెప్తున్నారు కూడా మనకు. నేను సుఖంగా ఉన్నానండి, ఇంతకుముందు చాలా బాధలు ఉన్నాయి కానీ ఇప్పుడు నేను సుఖంగా ఉన్నానండి అని చెప్తుంటాడు. అతన్ని చూసినప్పుడు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకని? ఆ సుఖం మనకు లేదు కనుక. అదే కనుక సుఖం ఏంటో కనుక మనకు అర్థమైతే అతను చెప్పినా వింటామే కానీ మనం నిరాశకు గురిగాం. ఎందుకని? ఆ సుఖం మనకు అవసరం లేదు. కాబట్టి సుఖం ఉందని భావిస్తున్నారు. అయ్యా నీకు సుఖం ఉందంటున్నావు, హాయిగా ఉన్నా. అవును, ఎందుకని వచ్చింది నీకు సుఖం? ఎక్కడి నుంచి వచ్చింది? ఏం లేదు స్వామీజీ, చాలా కాలం నుంచి పెళ్లి కాలేదు. నేను మీ అంత బెండకాయ కాకపోయినా ఒక రకమైన బెండకాయ, నేను 35-40 వచ్చాయి కానీ పెళ్ళి కాలేదు. ఇప్పుడు పెళ్ళయింది. అయితే పెళ్ళయింది, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు దానికేంటి? పెళ్ళయింది కనుక నేను సుఖంగా ఉన్నాను స్వామీజీ. సీ దిస్, పెళ్ళయింది కనుక సుఖంగా ఉన్నాను. అంతకుముందు పెళ్లి కాలేదు కనుక దుఃఖపడుతూ ఉండేవాడిని. ఎప్పుడు అవుతుంది, అసలు అవుతుందో లేదో అనుకునేవాడిని. ఇంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు బాధలు పడుతూ ఉండినా వాళ్ళని చూస్తూ కూడా నాకు ఇంకా కాలేదే, అయితే నేను కూడా సుఖపడతానే అనుకునేవాడిని. ఇప్పుడు కలిగింది, ఇప్పుడు సుఖంగా ఉన్నాను స్వామీజీ. ఓహో, నువ్వేంటి బాబు? నేను సుఖంగా ఉన్నాను స్వామీజీ. పెళ్ళై చాలా కాలమైంది కానీ సంతానం లేదు, ఇటీవలే సంతానం కలిగింది. పిల్లవాడిని చదివించుకుంటూ ఉన్నా, అందువల్ల నేను సుఖంగా ఉన్నా. నాకు సంతానం లేదు అనేటువంటిదే సుఖం లేకపోవడానికి కారణం. ఇప్పుడు నాకు సంతానం కలిగింది కనుక, పిల్లవాడు కలిగాడు కనుక నేను సుఖంగా ఉన్నాను. ఆ పిల్లవాడు తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు పోతాడు అమెరికాకి, మళ్ళీ రాడు. ఏమయ్యా సుఖంగా ఉన్నావా? ఆ పెళ్లి చేసుకున్న అతను ఉన్నాడు చూడు, ఇంతకుముందు నాకు పెళ్ళి అయింది కనుక సుఖంగా ఉన్నాను. నువ్వు ఇప్పుడు సుఖంగా ఉన్నావా? అప్పుడు చెప్పావు కదా నీకు పెళ్లి కాలేదు కనుక సుఖం లేదు, పెళ్ళి అయింది కనుక సుఖంగా ఉన్నాను అన్నావు, ఇప్పుడు కూడా సుఖంగానే ఉన్నావని. లేదు స్వామిజీ, ఏమైంది? ఆ సుఖం పోయింది. ఎందుకు పోయింది? మొన్ననే స్వామిజీ, పోయిన ఆదివారమే, శనివారం కాదు శుక్రవారం బెటర్, ఎందుకంటే శని ఆదివారాల్లో కోర్టు లేదు కాబట్టి మొన్న శుక్రవారమే విడాకులు అయిపోయింది స్వామీజీ. కాబట్టి పెళ్ళి అయ్యి భార్య రావడం వల్ల సుఖం కలిగేటట్లయితే, భార్య దూరం అయితే సుఖం పోయింది. బిడ్డ వల్ల సుఖం కలిగింది అని అంటే, బిడ్డ దూరం అయితే సంతానం సుఖం పోయింది. నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను. ఎందుకు సుఖంగా ఉన్నావు? ఉద్యోగం ఉంది, ఇంతకుముందు ఉద్యోగం లేదు, నిరుద్యోగిగా చాలా బాధపడ్డాను, ఇప్పుడు ఉద్యోగం ఉంది, సుఖం బెస్ట్. చూడు తమాషా. అదే వ్యక్తి ఒకప్పుడు అంటాడు, ఇప్పుడు సుఖంగా ఉన్నాను స్వామీజీ, మీ ఉపన్యాసాలు వింటున్నా, అర్థమైనా కాకపోయినా మన అనుభవం అది. అంటే ఏంటి? ఇంతకుముందు ఉద్యోగం ఉంటే సుఖంగా ఉన్నాడు, ఇప్పుడేం తెలుసా, వీఆర్ఎస్ తీసుకున్నాడు, అందువల్ల సుఖంగా ఉన్నాను అంటాడు. అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు, ఉద్యోగం లేదు. మరి ఇంతకుముందు ఉద్యోగం లేని స్థితే, ఇప్పుడు ఉద్యోగం లేని స్థితే, మధ్యలోనే ఉద్యోగం ఉండింది. కాబట్టి ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం కావాలి అనుకున్నాడు గనక నాకు ఇప్పుడు సుఖంగా ఉందన్నాడు. ఉద్యోగం వచ్చింది కనుక, ఉద్యోగాన్ని అనుభవించిన తరువాత దాన్ని వదిలేస్తేనే హాయి అనుకుంటున్నాడు కనుక దాన్ని వదిలిపెట్టేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు హాయిగా ఉన్నాడు. దీన్ని బట్టి ఏమనిపిస్తూ ఉంది మీకు? ఇవంతా సుఖాలు అంటారా? అది పాయింట్. ఇవేంటో తెలుసా? బాహ్య సుఖాలు. బాహ్యంలో ఉండేటువంటి సుఖాలు ఏవో ఇవి ఆగమాపాయన అనిత్యాహ. సెకండ్ చాప్టర్, ఆగమాపాయన. ఇవి ఎప్పుడు వచ్చిపోతూ ఉంటాయి, ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు లేకుండా పోతాయి. వస్తు సుఖం ఎప్పుడు అట్లాగే ఉంటుంది,
వస్తు సుఖము అంటేనే వస్తువు ఉంటే సుఖం ఉంటుంది, వస్తువు లేకపోతే సుఖం ఉండదు. అర్థమవుతుంది? ఇది ఒక న్యాయం. కాబట్టి ఒక దాని మీద ఆధారపడి ఉంది కనుక అది దూరమైనప్పుడు అంటే నిమిత్తం, ఇదేంటిది నిమిత్తం, ఒక నిమిత్తంగా మనకు సుఖం కలిగినప్పుడు అది లేకుండా పోతే సుఖం కలిగేటువంటి అవకాశం లేదు. కానీ ఇది యహ అంతఃసుఖ, అంతఃసుఖం, ఇది ఆత్మయందే ఉండేటువంటి సుఖం, ఇది పోయేది కాదు. నీకు బాహ్య సుఖాలకి సంబంధించి బాహ్య సుఖాలు కలగడానికి ఏ ఏ వస్తువులు, ఏ ఏ విషయాలు, ఏ ఏ పరిస్థితులు నీకు ఆధారంగా ఉన్నవో అవి దూరమైపోతే నీకు సుఖం పోతా ఉంది. ఈ అంతఃసుఖం ఏదైతే ఉందో, అంతః అనేటువంటిది నీ ఆత్మే గనక, నీ స్వరూపమే గనక, స్వరూపం ఎప్పుడు దూరం అయ్యేందుకు అవకాశం నీకు లేదు. కాబట్టి స్వరూపం ఉన్నంత వరకు నీకు సుఖం ఉంటుంది. ఇది అంతఃసుఖ, ఇది ఆత్మయందు కలిగేటువంటి సుఖము. మిగతా అన్నీ వచ్చిపోయేటువంటివి, అవన్నీ అనిత్యాలు, అనిత్యాహ. ఈ ఆత్మసుఖం ఏదైతే ఉందో ఇది నిత్యసుఖం, ఆత్మసుఖమే నిత్యసుఖం. కాబట్టి అటువంటి ఆత్మని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మభూత, అది తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మభూత. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో మళ్ళీ బ్రహ్మం వేరుగా ఉంటుందేమో అని అనుకుంటాడేమోనని, ఆత్మయే బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ, అదెక్కడ అయం ఆత్మ, ఈ ఆత్మ అంటున్నాడు కనుక ఈ ఆత్మే బ్రహ్మము కనుక ఆత్మయే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ. కాబట్టి ఈ రెంటికి భేదం లేదు. సతు చితు ఆనంద స్వరూపం ఆత్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్తున్నాం. కాబట్టి ఆత్మయే బ్రహ్మం కనుక అయమాత్మ బ్రహ్మ. ఇది అంతః స్వరూపం, లోపల ఉండేటువంటిది కనుక, అన్నిటికన్నా లోపల ఉండేటువంటిది అదే ఆత్మ. అంతః సుఖ, ఇటువంటి ఆత్మయందే ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు నాయన. అంటే తాను ఆనందాన్ని అనుభవించడానికి మరొక వస్తువు ఈ ప్రపంచంలో అవసరం లేదు, మరొక వ్యక్తి ఈ ప్రపంచంలో అవసరం లేదు, మరొక పరిస్థితి ఈ ప్రపంచంలో అవసరం లేదు. ఏది ఉండినా ఏది ఊడినా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, కళ్ళు తెరిస్తే బాహ్యంలో విషయాలు వస్తువులు ఉన్నాయి, కళ్ళు మూస్తే లేవు. కానీ ఆత్మ కళ్ళు తెరిచినా ఉంది, కళ్ళు మూసినా ఉంది. ఇలా కళ్ళు మూస్తున్నాను, తెరుస్తున్నాను, ఉన్మిషన్ నిమిషన్నపి అలా జరుగుతూ ఉన్నప్పటికి కూడాను తానే ఆత్మ అనేటువంటి ఎరుగగలిగినటువంటి బ్రహ్మభూతుడు ఎవడైతే ఉండాడో ఆ బ్రహ్మభూతుడే ఇక్కడ అంతఃసుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ లైన్లోనే అంతరారామ యోంతః సుఖ యహ అంతఃసుఖ యహ అంతరారామ. అంటే అంతః, ఇప్పుడేంటి అంతః అంటే తెలిసిపోయింది మీకు. ఆత్మని, అంతః ఆత్మని ఆరామ, ఆరామ అంటే క్రీడించేటువంటి వాడు, ఆరామ క్రీడాయస్య సహ అంతరారామ. కాబట్టి అంతః ఆత్మని, అంతః ఆత్మని ఆరామ క్రీడాయస్య సహ అంతరారామ. కాబట్టి ఎవడైతే ఆత్మయందే క్రీడిస్తూ ఉన్నాడు నాయన, ఆత్మయందే క్రీడిస్తూ ఉన్నాడు అంటే రమించేటువంటి వాడు, ఆనందించేటువంటి వాడు. కాబట్టి మనకు చాలా కావాలి ఈ ప్రపంచంలో, కానీ అక్కడ అట్లా కాదు. అంతరారామ తన ఆత్మయందే తాను క్రీడించేటువంటి వాడు. అంటే బాహ్య వస్తువుల యొక్క అపేక్ష లేకుండా, అందుకని తాను ఎక్కడికి పోవాల్సిన అవసరం కూడా లేదు. తమాషా చూడండి, నేను వస్తానండి కొద్దిగా క్లబ్కి వెళ్తాను, అక్కడ టెన్నిస్ ఆడతాను. కాబట్టి క్లబ్కి వెళితే నువ్వు టెన్నిస్ ఆడతావు, టెన్నిస్ ఆడితే అక్కడ నీకు ఆనందం కలుగుతూ ఉంది. కాబట్టి నువ్వు ఆరామ క్రీడించడానికి మరొక ప్రదేశానికి పోవాలి. ఎందుకని? ఆ ప్రదేశంలోనే గ్రౌండ్ ఉంది గనక, అక్కడే ఆడతారు గనక. కాబట్టి నువ్వు మరొక చోటకు పోయి తాత్కాలికంగా కొద్ది కాలం పాటు ఆ సుఖాన్ని నువ్వు అనుభవించాలి. కాబట్టి నేను క్రీడిస్తాను. ఏం క్రీడిస్తావు? నేను ఇప్పుడు టెలివిజన్ చూస్తాను. ఎందుకు టెలివిజన్ చూస్తావు? ఏముందని చూస్తావు? నీకేం తెలుసు? ఏమో టీవీలో ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ ఈరోజు ఏమొస్తుందో తెలుసు నాకు. కాబట్టి ఆస్ట్రేలియాతో ఇండియా ఆడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు పోయి, అందుకని అది లేకుండా పోయి ఉంటే టీవీలో ఏమొస్తాయో మీరు కావాలంటే మా దగ్గర నగలు కొనుక్కొని ఇంకేడన కంపేర్ చేయండి అంటుండి.
ఎన్నిసార్లు ఇన్ని చస్తాం. అదేమన్నా బ్రహ్మసూత్రాలా? తిక్కబుట్టేస్తుంది. ఏదైనా న్యూస్ చూస్తామంటే కూడా అవకాశం లేకుండా న్యూస్ వస్తుందేమంటే అతను వచ్చేస్తున్నాడు మెల్లగా నడిచి. కాబట్టి మీకు ఇంతకాలం మీరు మోసపోయింది చాలు. ఎవరెవరో మిమ్మల్ని మోసం చేశారు, ఇప్పుడు నేను వస్తున్నా చేయడానికి. అంతకన్నా ఇంకేలేదు యాడ్, నథింగ్. ఇంకేముంటుంది? ఎవడినైనా ఈరోజు లాభం లేకుండా పనిచేసేవాడు ఎవడైనా ఉంటేవాడు సాధు తప్ప ఇంకెవ్వడు లేడు. అంటే ఎవరు చేస్తారు, ఎవరికి అవసరం? కాబట్టి ఈరోజు నాకు టెలివిజన్ చూడాలంటే ఇష్టంగా ఉందని, ఇంతకుముందు ఇష్టం లేదు అతను వస్తాడేమోనని, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్గా ఉంది. ఏం ఇంట్రెస్ట్? ఆస్ట్రేలియాతో ఆడుతూ ఉందని. ఏం పర్వాలేదు లేవయ్యా, ఈసారి ఎట్లా ఆడతారో, ఇది డిసైడింగ్ మ్యాచ్, ఇది కానీ మనోళ్ళు గెలిచారంటే మాత్రం సీరియస్ మందే. అయితే ఎంత అంటావు? వాళ్ళదేనండి. నేను వచ్చేటప్పుడు ఒకసారి చూసి వచ్చాను. ఏది ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరిది బ్యాటింగ్ అని ఎవరిదని చూస్తే ఆస్ట్రేలియా బ్యాటింగు. కాబట్టి వాళ్ళు తొందరగా పడిపోతారా లేక ఎక్కువ కొడతారా ఏమో, ఎట్లయినా సరే 280, 300 మధ్యలో కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రహ్మజ్ఞాని నేను చెప్తున్నాను కనుక ఉండే అవకాశం ఉంది. ఎందుకని 272కి 6 పడ్డాయి కనుక, అక్కడికి అయిపోయినాయి. ఇంకా 2 ఓవర్స్ ఉన్నాయి కనుక. భలే ఇన్ఫర్మేషన్ కదా మీకు. ఇంతకుముందు దానికన్నా ఇది ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సపోజ్ అది జరగదనుకో, జరగకూడదు అనుకుంటాం. సపోజ్ మనోళ్ళే ఓడిపోయారనుకోండి. క్రికెట్ అనేది అందుకే అందరికీ ఇంట్రెస్ట్, సాధువులకు కూడా. నేను ఫస్ట్ దయానంద స్వామిని చూడడానికి పోయినప్పుడు ఫస్ట్ టైం స్వామీజీ మాట్లాడుతున్నాడు. వాళ్ళు భీమా వాళ్ళ హౌస్ తిరుపతిలో 1974 నేను చెప్పేది. అప్పుడు మధ్యలో ఇలా పెట్టుకొని ఉన్నాడు దయానంద స్వామి, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంది ఇలా పెట్టుకోండి, అప్పుడు నాకు కూడా తెలియదు. చిన్న పెట్టే ట్రాన్సిస్టర్, ఏంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. జ్ఞానంలో ఏమంటాం ఆ మహాత్ముడిని మనకు తెలియదా? దయానంద స్వామి గారు. కానీ దయానంద స్వామి కూడా క్రికెట్ వింటున్నాడంటే అంత ఇంట్రెస్ట్ ఉంది క్రికెట్లో. కాబట్టి నేను స్కోర్ చెప్పినంత మాత్రం నన్ను తప్పుపట్టపాకండి. ఎక్కడ వస్తుందండి తమాషా? ఇప్పుడు మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అబ్బా మనం పోయేటప్పుడు ఇంకా గేమ్ ఉంటుంది, మనోళ్ళు బ్యాటింగ్ చేస్తూ ఉంటారు, బాగుంటుంది. అట్లా ఇట్లా చేజ్ చేసేస్తారు. చేజ్ చేయొచ్చు, ఇంకేదన్నా చేయొచ్చు. అదే క్రికెట్, అక్కడ ఇంట్రెస్ట్ అర్థమవుతుంది. సపోజ్ మనోళ్ళు ఓడిపోయారు అనుకోండి, దుఃఖమా కాదా? కాబట్టి ఇప్పుడు టెలివిజన్ కావాలి, క్రీడాయస్య, దాంట్లో మనం రమించాలి అని అనుకుంటే అక్కడ గెలవచ్చు, గెలవకుండా పోవచ్చు. కాబట్టి గెలవనప్పుడు మళ్ళీ అది దుఃఖం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ సుఖమని పోతూ ఉంటామో నాయన, అక్కడ దుఃఖం వస్తూ ఉంటుంది. ఎవరిలో మనం సుఖాన్ని ఆశిస్తూ ఉంటామో వాళ్ళే దుఃఖాన్ని కూడా కల్పిస్తూ ఉంటారు. వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కనుక నా కశ్యాపి కశ్చిత్ బంధువు, ఎటువంటి మాట ఆచార్యుల వారు. నా కశ్యాపి కశ్చిత్ బంధువు, ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికీ బంధువు కాదు. ఎందుకని? అందరికీ బంధువు పరమేశ్వరుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. అతడు ఎక్కడున్నాడు? అంతరారాముడు. ఆయన ఎవరు? అంతరారామ. అంతః ఆత్మని ఆరామ క్రీడాయస్య సహ అంతరారామ స బ్రహ్మభూతైవ, వాడే బ్రహ్మభూతుడు. కాబట్టి బాహ్య వస్తువుల మీద ఆధారపడకుండా తాను ఏదైతే అనుకుంటూ ఉన్నాడు, ఇప్పుడు సినిమాకు పోవాలి, సినిమాకు పోయి ఆనందించాలని లేదు. ఎందుకంటే తన సుఖం సినిమా మీద ఆధారపడి ఉండదు. కాబట్టి సినిమాకు పోవచ్చు, నువ్వు తీసుకుపోతే అతను సినిమాకు రావచ్చేమో బ్రహ్మభూతుడు. నువ్వు కూర్చొని చూసిన తర్వాత లాస్ట్లో సినిమా బాగాలేకపోతే అయ్యో బాగలేదే అని నువ్వు అనొచ్చు, కానీ బ్రహ్మభూతుడు అనడు. ఎందుకని? రాకముందే తెలుసు అతనికి బాగుండదని. ఎట్లా తెలుసు స్వామీజీ ఆయనకి? బాహ్య విషయం, సింపుల్ రీజన్. నాయన పెద్ద పెద్ద ఆలోచించబాకండి. ఆయనకి ఏదో భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసు, అవన్నీ అనవసరం, నాన్సెన్స్. నేను చెప్తున్నా, బాహ్య విషయం గనక సుఖాన్ని ఇవ్వదు. ఇచ్చిన శాశ్వతమైనటువంటి నిత్య సుఖాన్ని అందించేటువంటి అవకాశం లేదు గనక అంతః సుఖ.
కాబట్టి ఆంతర్యంలోనే రమించేటువంటి వాడు, ఆనందించేటువంటి వాడు. ఆంతర్యంలో ఉండేది ఆత్మే గనక ఆత్మయందు చరించేటువంటి వాడు. ప్రాణగతే యథా దేహ. అద్భుతమైన శ్లోకం, యోగ వాసిష్టం. ప్రాణగతే యథా దేహ సుఖం దుఃఖం న విందతి. సుఖం దుఃఖం న విందతి. ప్రాణగతే యథా దేహ సుఖం దుఃఖం న విందతి. తథా చేత్ ప్రాణయుక్తోపి తథా చేత్ ప్రాణయుక్తోపి స కైవల్యాశ్రమవసేత్. ప్రాణగతే యథా దేహ. దేహం ఉంటుంది ఆయన శరీరం, ప్రాణం పోతుంది. తమాషా చూడండి, దేహం ఉంటుంది, ప్రాణం పోతుంది. అంటే ప్రాణం లేనటువంటి శవం పడింది అక్కడని అర్థం. ప్రాణగతే యథా దేహ సుఖం దుఃఖం న విందతి. ప్రాణం ఎగిరిపోయిన తర్వాత ఆ జీవుడికి, ఇంతవరకు ఏ జీవుడైతే ఆ దేహంలో ఉన్నాడో, ప్రాణం పోయిన తర్వాత ఆ జీవుడికి సుఖ దుఃఖాలు ఉన్నాయా అంటాడు. సుఖ దుఃఖాలు ఏముండాయండి అక్కడ అన్నాం అనుకోండి. భార్య ఆ దేహాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంది కౌగిలించుకొని, మీరు పోతే నేను బ్రతకలేను, మిమ్మల్ని వదిలిపెట్టి నేను జీవించలేను అని భార్య ఏడుస్తూ ఉంది. అదంతా ఆమె ప్రేమ. ఇంతగా నన్ను భార్య ప్రేమిస్తూ ఉంది అని సుఖపడుతూ ఉండాడా? లేదు. తన భార్యే సుఖపడుతున్నాడా? లేడు. ఎందుకని? ప్రాణం పోయింది. ప్రాణగతే యథా దేహ సుఖం దుఃఖం న విందతి. కాబట్టి ఆవిడ పెనవేసుకొని కౌగిలించుకొని ఆయన కోసం ఏడుస్తూ ఉంటే, పూర్వపు రోజుల్లో కొద్దిగా ముళ్ళు గుచ్చుకున్నా ఆ విధంగా పట్టుకొని ఏడిస్తే ఎంత సంతోషపడేవాడో. సుఖం అది. ఇప్పుడు లేదు అది. ఆ తరువాత ఇదే దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టేవాళ్ళు ఎవరు? కొరువు పెట్టేవాడే మొదట తగలబెట్టేవాడు. కొరువు పెట్టేవాడు ఎవడో కాదు, కొడుకే. కాబట్టి తనయులే, బిడ్డలే ఆ దేహాన్ని దగ్ధం చేస్తూ ఉంటే, కాల్చేస్తూ ఉంటే, ఏమిరా ఇందుకా నేను వీళ్ళకి జన్మనిచ్చింది, నా నుండి వీళ్ళు పుట్టారు, వీళ్ళని నేను పెంచాను, ఇంత వాళ్ళని చేశాను, చివరికి నా దేహాన్ని కాల్చేస్తూ ఉండారే ఈ విధంగా అని దుఃఖపడతాడా? చెప్పండి. కాబట్టి ప్రాణమే ఎగిరిపోయింది కనుక, అంటే ఈ ప్రాణం ఈ దేహాన్ని కాకుండా పోయింది. అదే తమాషా. ఇంత ముందున్న ప్రాణం ఈ దేహంలో ఉన్నది, ఇప్పుడు ఆ ప్రాణం లేదు. అది పోయిన తర్వాత భార్య ఆలింగనం చేసుకున్న సుఖము లేదు, బిడ్డలు తగలబెట్టినా దుఃఖము లేదు. క్లియర్? తథా, అలాగే తథా చేత్ ప్రాణయుక్తోపి కైవల్యాశ్రమే వసేత్. సహ కైవల్యాశ్రమే వసేత్. అట్లా కాకుండా ప్రాణం ఉన్నప్పుడు కూడా ప్రాణయుక్తోపి, ప్రాణయుక్త అపి, ప్రాణం ఉన్నప్పుడు కూడా ప్రాణం పోయిన తరువాత ఆ జీవుడు ఈ ప్రేమల్ని అక్కడ తగలబెట్టడాన్ని, ఈ రెండింటినీ తలుచుకొని సుఖదుఖాలను ఎట్లాగైతే అనుభవించడో, ప్రాణం ఉన్నప్పుడు కూడానట ఎవరు? ఈ బ్రహ్మభూతుడు ఏం జరుగుతూ ఉండినా తన కైవల్య స్థితిలో, కేవల స్థితిలోనే తాను ఉంటాడు, కానీ వీటి స్థాయిలో ఉండడు అని. మరి ఎక్కడున్నాడు? ఈ బాహ్య స్థాయిలో లేడు. అంతరారామ, అంతరారామ. కాబట్టి యోంతః సుఖ యః అంతః సుఖ అంతరారామ